Welcome back to KB Edu channel, and already we discussed about communication in the class 4, and today we are going to continue in the class 5 also about the communication skills. So in the previous class we discussed about communication and what is communication and who are the persons involved or what involved in the communication, that is the sender, the receiver and a message, and at the same time why we need the communication. మనకి ఎందుకు అవసరము, కమ్యూనికేషన్ ఎందుకు కావాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం చెప్పుకుందాం. సో దాని కంటిన్యూవేషన్ ఈరోజు మనం డిస్కస్ చేస్తూ పోయినట్టయితే, సో వెన్ వీ హ్యావ్ ఆర్ వెన్ యూ అండర్స్టూడ్ the feelings of the person or the communicator, ఎప్పుడైతే మనం ఒక కమ్యూనికేటర్ లేదా కమ్యూనికేషన్కు సంబంధించినటువంటి ఫీలింగ్స్ను మనం అర్థం చేసుకున్నామో సక్సెస్ఫుల్గా, అంటే విజయవంతంగా, then we can say that we understood the message and at the same time the feelings of the person. అంటే ఒక సమాచారాన్ని మనం ఎప్పుడైతే బాగా అర్థం చేసుకున్నామో ఆ సమాచారాన్ని అందజేస్తున్నటువంటి వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఏమున్నాయి అనేటువంటిది కూడా మనకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం ఆ విధంగా అర్థం చేసుకున్నామో దెన్ వీ కెన్ సే వీ హ్యావ్ సక్సెస్, ఆర్ ద కమ్యూనికేటర్ ఫీల్ దట్ ఐ హ్యావ్ గివెన్ ద మెసేజ్ విత్ సచ్ సక్సెస్. నేను ఎంతో విజయవంతంగా అందించాలనుకున్నటువంటి సమాచారాన్ని ఇతరులకు అందించాను అని ఆలోచిస్తాడు లేదా అనుకుంటాడు. అండ్ ఇట్ ఇంప్రూవ్స్, దానివలన ఏం జరుగుతుంది అంటే ఇట్ ఇంప్రూవ్స్, అభివృద్ధి చెందిస్తుంది, ఆర్ డెవలప్స్ ద రిలేషన్స్. చూడండి, ఒక మంచి సమాచారం కానీ లేదా మనం సమాచారాన్ని ఇతరులకు చేరవేసేటటువంటి విధానం, మనం ఇందాక చెప్పుకున్నది అదే, వై వీ నీడ్ గుడ్ కమ్యూనికేషన్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీన్స్ ఇట్ డెవలప్స్ ద రిలేషన్. మన మధ్యన ఉన్నటువంటి సంబంధాన్ని, మనకు ప్రజలతో ఉండేటటువంటి సంబంధాన్ని బాగా అభివృద్ధి చెందిస్తుంది అని కూడా చెప్పవచ్చు. సో either it may impact in our personal life or professional. ఇది ఏదైనా కావచ్చు. మనం ఇచ్చేటటువంటి సమాచారం ఎప్పుడైతే అవతరులు సమర్థవంతంగా అర్థం చేసుకొని మన ఎమోషన్స్ను, మన ఫీలింగ్స్ని గ్రహించారో అప్పుడు మన మధ్యన మీన్స్ ఇట్ డెవలప్స్ ద రిలేషన్. ఎయిదర్ ఇట్ మే బి రిలేటెడ్ టు యువర్ పర్సనల్ ఆర్ ఇట్ రిలేటెడ్ టు యువర్ ప్రొఫెషన్ ఆల్సో. So when we develop these communication skills better, so when we develop or when we understand these communication skills in a better way means it helps us to avoid conflicts. చూడండి, ఎక్కడ వస్తుంది ఎప్పుడైనా కూడా అంటే మనం ఇచ్చేటటువంటి సమాచారంలో ఉండేటటువంటి వ్యత్యాసాలు, means what the emotions we are providing, what the feelings we are showing. మన ఎమోషన్స్ కానీ మన ఫీలింగ్స్ కానీ మనం ఏమందజేస్తున్నాం ఆ సమాచారం ద్వారా అనేటువంటి దాన్ని అవతరి వారు గ్రహించినప్పుడే, when they understood in a better way, then it avoid, at the same time it help us, మనకు సహాయపడతాయి మరియు దూరం చేస్తాయి. ఏం దూరం చేస్తున్నాయి అంటే కాన్ఫ్లిక్ట్స్ దూరం చేస్తాయి. నాట్ ఓన్లీ దట్, చూడండి, అది కేవలం మన మధ్యలో ఉండేటటువంటి ఏవో అవాంతరాలను లేకుంటే అడ్డంకులను లేకుంటే మిస్అండర్స్టాండింగ్స్ అని కాదు. నాట్ ఓన్లీ దట్, ఇట్ మేక్ us to compromise and even help us. అది కాంప్రమైజ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం హెల్ప్స్ అస్, మనకు సహాయం కూడా చేస్తుంది. దేనికి? టు టేక్ బెటర్ డెసిషన్స్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే ఆ సమాచారాన్ని మనం మంచిగా అర్థం చేసుకున్నామో
ఇచ్చినటువంటి వ్యక్తి చక్కగా ఇచ్చాడు, అప్పుడు దానివల్ల మనము మన సమస్యలను పరిష్కరించుకోవచ్చు. సరి అయినటువంటి నిర్ణయాలను కూడా, అంటే ఆల్రెడీ మనం సెకండ్ దాంట్లో చెప్పుకున్నాం, సెకండ్ క్లాస్ లోపల డెసిషన్ మేకింగ్, హౌ యు ఆర్ టేకింగ్ ద డెసిషన్ మీన్స్ బేస్డ్ ఆన్ ది ప్రాబ్లం. సో ఇట్ ఆల్సో హెల్ప్ us to avoid or get success, take proper decisions and solve the problems. So in such a way we require good communication skills. What we are saying when we discussing that means we are saying that successfully and effectively. చూడండి, మనం అంటున్నాం నేను చాలా సక్సెస్ఫుల్గా, చాలా ఎఫెక్టివ్గా నా సమాచారాన్ని అందజేశాను. మీన్స్ వాట్ ఈస్ దట్ మీన్స్? ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఈజ్ లెస్ టాకింగ్. ఎప్పుడైతే మనం ఎక్కువగా వినడం అలవాటు చేసుకున్నామో, తక్కువగా మాట్లాడుతున్నాం, ఎక్కువగా వింటూ ఉన్నాం, అండ్ మోర్ అబౌట్ లిజనింగ్. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఏంటి అంటే, ఒకళ్ళు మనకు తెలియనటువంటి దాన్ని తెలియపరుస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే శ్రద్ధగా ముందు వినడం నేర్చుకోవాలి. అందుకే అంటాం చూడండి, వాట్ ఆర్ ద బేసిక్ స్టెప్స్ టు డెవలప్ అవర్ గుడ్ కమ్యూనికేషన్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీన్స్ ఫస్ట్ ప్రాపర్లీ లిజనింగ్. చూడండి, ఊరికనే చెప్పలేదు, పెద్దవాళ్ళు వెనకటి వాళ్ళు అన్నారు, ముందు వినరా, ఏం చెప్తున్నామో విను. అంటే మనము ఆ వినడం ద్వారా మీన్స్ బై లిజనింగ్ దట్ వాట్ వీ అండర్స్టూడ్ ఆర్ వాట్ వీ ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్, అట్ ద సేమ్ టైం వాట్ వీ ఆర్ ఫీలింగ్, వాళ్ళ ఫీలింగ్స్ అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది అని చెప్పవచ్చు. సో నాట్ ఓన్లీ దట్ లిజనింగ్, here listening well means not only understanding, just now I discussed, not only understanding but also understanding the emotions of the speaker, what the emotions is. అంటే ఎగ్జాంపుల్ సింపుల్గా మన నిత్య జీవితంలో జరుగుతున్నటువంటి అంశాలని చిన్నగా ఉన్నప్పుడు మనకు తెలుసో తెలియకనో ఏవో సమాచారాలు ఎవరో చెప్పినటువంటివి తీసుకొస్తుంటాం, అది మనకేంటో తెలియదు, సంతోషంగా చెప్తుంటాం, కొన్ని దుఃఖాన్ని కూడా సంతోషంగా చెప్తాం, సంతోషానికి దుఃఖంగా చెప్తాం. అంటే మన ఫీలింగ్స్ అనేటువంటివి, మన ఎమోషన్స్ అనేటువంటివి దాంట్లో కనపడటం లేదు. అంటే దాంట్లో మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్, అంటే సపోజ్ చూడండి, తెలుసో తెలియకుండా మనం ఒక మరణ వార్త విన్నాం, ఆ మరణ వార్తను తీసుకొని వచ్చి ఫలానా వాడు చనిపోయాడంట అని చెప్తాము అంటే చెప్పం. ఎందుకోసం? దెర్ ఈజ్ నో సచ్ ఫీలింగ్ టు ఫీల్ ద హ్యాపీ. ఇక్కడ వార్త ఏంటి అనేటువంటిది మనం గ్రహించాలి. వార్త చాలా గ్రీఫ్, దుఃఖదాయకమైనటువంటిది, బాధాకరమైనటువంటిది. సో ఎప్పుడైతే ఆ బాధను మనం వ్యక్తం చేశామో అవతలి వ్యక్తి కూడా ఆ ఎమోషన్, ఆ ఫీలింగ్ అర్థం చేసుకోగలుగుతాడు. అర్థం చేసుకున్నాడు అంటే దెన్ హీ ఆల్సో గోయింగ్ టు షో ద సమ్ సార్ట్ ఆఫ్ సింపతి, కైండ్నెస్. చూడండి, ఈరోజు మనం రోడ్ల మీద చూస్తూ ఉంటాం, మన నిత్య జీవితంలో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, మన చుట్టూ పరిసరాలలో మనం వింటూనే ఉంటాం. సపోజ్ యూ హ్యావ్ సీన్ అన్ యాక్సిడెంట్ ఆన్ ద రోడ్, someone has fell down, what you are going to say? అయ్యో పాపం, ఎవరో పడిపోయారంట. why you are saying that అయ్యో పాపం means you are automatically, your voice is coming out through a sympathy. ఒక సింపతి అనేటువంటిది వచ్చింది. what is that means? the others, whoever is there, they are observing you, they are going to know that ఇతను ఎవరో తెలియదు కానీ పాపం అనేటువంటి దాన్ని, అయ్యో పాపం అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు అంటే దట్ ఇంపాక్ట్స్ ఆన్ యువర్ రిలేషన్ ఆల్సో, సో దట్ ఇట్ బాండ్ అస్. అందుకే ఈరోజు సంబంధం అనేటువంటిది ఏంటి అంటే మనం ప్రవర్తించే విధానం. మనం అంటున్నాం చిన్న ఉన్నప్పటి నుంచి, నీ ప్రవర్తన బాగలేదు, నీ బిహేవియర్ బాగలేదు. వాట్ బిహేవియర్ మీన్స్ వాట్ ఎవర్ ద కమ్యూనికేషన్స్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ యువర్ మైండ్, based on that you are doing, you are performing the actions. Whatever you are thinking, the same thinking is going to become as actions. మనం ఏదైతే ఆలోచిస్తామో అది ఇక్కడికి చేరితే ఇక్కడ నుంచి వచ్చేటువంటి చర్యలే యాక్షన్స్ అన్నమాట. అందుకే మనకు
సరైనటువంటి పద్ధతిలో అర్థం చేసుకోగలిగినటువంటి సమాచారం మనకు కావాలి. ఎమోషన్స్ తెలియాలి, ఫీలింగ్స్ తెలియాలి. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఈస్ సాడ్, వాట్ ఈస్ గ్రీఫ్, వాట్ ఈస్ కైండ్నెస్, ఇవన్నీ మనం చిన్నతనంలో నేర్చుకున్నాం, మీనింగ్స్ తెలుసుకున్నాం. కానీ వీటన్నిటిని మనం ఈరోజు మర్చిపోతే when we develop our personality means no, not at all. We cannot develop our personality. మన యొక్క అభివృద్ధి జరుగుతుందా, మనం ఒక గొప్ప వ్యక్తిగా రాణించగలుగుతామా అంటే రాణించలేము. కాబట్టి కమ్యూనికేషన్ అనేటువంటి దాన్ని బాగా డెవలప్ చేసుకోవడం ఎంతైనా కూడా అవసరము. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీన్స్ ఫస్ట్ లిజనింగ్ అండ్ సెకండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. చూడండి, కొన్ని సందర్భాలలో మనం కేవలం సైకిల్ చేస్తూ కూడా, అంటే సపోజ్ ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్, ఒక క్లాస్లో మనం వింటూ ఉన్నట్టయితే, కూర్చున్నట్టయితే తెలుస్తూ ఉంటుంది, మన టీచర్లు చెప్తూ ఉంటారు, పాఠం చెప్తూ ఉన్నారు, మనం ఏదో మాట్లాడుతుంటే సీరియస్గా ఒకసారి లుక్ చేసి మన వైపు కన్నెత్తి ఇట్లా చూసి ఎంతో ఇట్లా అన్నాడు అనగానే మనం అర్థం చేసుకున్నాము, ఓ దెన్ వాట్ ఈస్ దట్? Widening his eyes and showing the finger means it is nothing but a non-verbal communication. But what you are understanding means, oh, Sir is observing and he is warning us not to do, not to talk. చిన్నప్పుడే ఇవన్నీ మనకు అర్థమైనాయి. కళ్ళతోటే సైగ చేశాడు. ఎట్లా చేశాడు? పెద్దగా చేసి కళ్ళను. అట్లాగే సింపుల్ వేలు చూపించేపటికి మనం అనుకుంటున్నాం, ఓ ద సార్ ఈజ్ సెయింగ్ నాట్ టు స్పీక్, డోంట్ టాక్. సో దిస్ ఈజ్ కాల్డ్ నాన్ వర్బల్. అండ్ స్ట్రైట్ టాకింగ్, స్ట్రైట్ వాట్ ఎవర్ ఈస్ దేర్, స్ట్రైట్ టాకింగ్. నాట్ ఓన్లీ దట్, అండ్ what benefits we are going to get by effective communication skills means it builds ట్రస్ట్. ఫస్ట్ చూడండి, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎప్పుడైతే మన లోపల ఉన్నాయో అప్పుడు అవి ఏం చేస్తున్నాయంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బిల్డర్స్ ద ట్రస్ట్ ఫస్ట్. అంటే నమ్మకం, ఒక విశ్వాసం. ఒక వ్యక్తి ఏదైనా సమాచారం ఇచ్చాడంటే ఇతను పర్ఫెక్ట్గా ఉన్నటువంటి సమాచారాన్ని ఇస్తాడు అనేటువంటి ఒక నమ్మకం మనకు కలగడము, దాన్ని మనం అంటున్నాం ఇట్ ఈజ్ నథింగ్ బట్ ట్రస్ట్, బిలీఫ్, ట్రస్ట్. అండ్ not only that, trust provide clarity. It is going to provide what it is going to provide. It is going to provide clarity. ఒక క్లారిటీని కూడా మనకు ఇస్తుంది. Not only that, problems also solve. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేటువంటి దాన్ని మనం నేర్చుకున్నట్టయితే it solves the problems, it gives clarity, at the same time it makes us to, or it builds us to trust and improves the productivity also. మనం ఏదైనా తయారు చేస్తుంటే క్రియేటివిటీలో ఉన్నట్టయితే ఆ క్రియేటివిటీని కానీ ఆ ప్రొడక్టివిటీని కానీ అభివృద్ధి చెందించేదానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇంక్రీజ్ ఎంగేజ్మెంట్ ఆల్సో ఎక్సెట్రా. చూడండి, వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇట్ మేక్ అస్ టు ఎంగేజ్. మనం నిరంతరం ఏదో ఒక దాన్ని తెలుసుకొని పరిచయం చేసుకుందాం, మాట్లాడదాం అనేటువంటి ఒక ఆలోచన వైపుకి మనల్ని తీసుకొని వెళ్ళి మనల్ని ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంగేజ్ ఆల్ ద టైమ్స్. మనల్ని ఎప్పుడు కూడా ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. మరి ఇంత గొప్పగా ఉన్నటువంటి సమాచారంకి సంబంధించినటువంటి దాంట్లో దేర్ ఆర్ 3 types. సాధారణంగా ఎన్నో ఉన్నాయని చెప్తుంటాం. యూ మైట్ హ్యావ్ లిసన్ సో మెనీ, బట్ టుడే ఐఎమ్ డిస్కసింగ్ ఓన్లీ అబౌట్ ద 3. నేను కేవలం 3 గురించి చెప్తాను. ఏంటి అవి అంటే దేర్ ఆర్ 3 types ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ జనరల్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ టైం ఎక్సెట్రా. అంటే మనకున్నటువంటి సమయానుకూలతను బట్టి, లేకుంటే మనకున్న పరిస్థితులను బట్టి మనల్నిగానే కమ్యూనికేషన్ కూడా ఏం చేస్తుంది అంటే నటించే విధానంగా, నటిస్తున్నట్టుగా, లేదా మనల్ని ఆ పరిస్థితుల లోపలికి నెట్టేస్తుంది. ఏంటివి మీన్స్ ఫస్ట్ వన్ సబ్మిసివ్. మీన్స్ సమ్ టైమ్స్ వీ బికమ్ అవర్ సెల్ఫ్ సబ్మిసివ్. మీన్స్ ఐఎమ్ నాట్ ఓకే,
యు ఆర్ ఓకే. కొన్ని సందర్భాల్లో మనం ఎటువంటి సిచ్యువేషన్ అది గ్రహించుకున్నాం, ఎటువంటి సమయం అనేటువంటిది ఆలోచించి మనకే అన్నీ తెలిసినప్పటికీ, మనం అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ we ourselves act as submissives. Yes, I am not okay, you are okay. And in some situations and time we become aggressive. I am okay, you are not okay. In some situations we become aggressive మారుతాం. ఎప్పుడు మారుతాము అంటే అక్కడ ఉన్న పరిస్థితులు, సిచ్యువేషన్స్ని బట్టి మనం మారడానికి ప్రయత్నిస్తాం. దట్ ఈస్ ఐ ఆమ్ ఓకే, యు ఆర్ నాట్. సింపుల్గా చెప్పేస్తున్నాను, నేనే కరెక్ట్, నువ్వు కాదు. అంటే నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు, 4 లేదు అని మొండిగా వాదన చేయడానికి కూడా ప్రయత్నిస్తాం. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ నథింగ్ బట్ అసర్టివ్. వాట్ ఈస్ అసర్టివ్? మీన్స్ ఐ ఆమ్ ఓకే, యు ఆర్ ఓకే. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి మూడిట్లలో ఉన్నటువంటి దానిలో మనం థర్డ్ దాన్ని ఎక్కువగా నేర్చుకోగలుగుతామో, ఐ ఆమ్ ఓకే, యు ఆర్ ఓకే అనేటువంటి థాట్కు మనం వచ్చినప్పుడు అవర్ రిలేషన్ ఈజ్ గోయింగ్ టు బికమ్ స్ట్రాంగ్. దేర్ ఈజ్ నో కాన్ఫ్లిక్ట్స్, దేర్ ఈజ్ నో అదర్ మిస్అండర్స్టాండింగ్స్. సో వాట్ ఈజ్ సబ్మిసివ్, వాట్ ఈజ్ అగ్రెసివ్ అండ్ వాట్ ఈజ్ అసర్టివ్ we will discuss in the next class with examples. Thank you for watching. Subscribe my channel and at the same time share it to your friends and relatives. And not only this, in the continuation of the classes I am going to explain about the grammar, English grammar and biosciences, as well as the daily and కరెంట్ అఫైర్స్ ఆల్సో యాజ్ వన్ క్లాస్. ఒక తరగతిగా లేదా ఒక క్లాసుగా మనం ఇవి బోర్ వస్తున్నాయి అనేటువంటి కాదు, ఇది కంటిన్యూయేషన్. కేవలం ఇంకొక 2 ఉన్నాయి, ఇవి 2 కంప్లీట్ అయిపోతే వి విల్ స్టార్ట్ ద గ్రామర్ యాజ్ వెల్ యాజ్ అదర్ క్లాసెస్ ఆల్సో. అదర్ ఇంపార్టెంట్, చూడండి, ఏదైనా కూడా ఇంపార్టెంట్ మెసేజెస్ మాత్రమే తీసుకొని మనం చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe and share the channel to your friends and relatives. Thank you for watching.